కొంతమంది ఇల్లులు చూడండి, ఎవరో చనిపోయిన ఇల్లుల్ని తెలుసో తెలియకో తీసుకుంటుంటారు. ఎవరో మర్డర్ హత్య జరిగిన ఇంట్లలో ఉంటారు. లేకపోతే కొంతమంది ఆత్మహత్య చేసుకుని ఇళ్లలో ఉంటారు. ఆ ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది. అక్కడ హత్య జరిగిన ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది. అటువంటి స్థలాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఇల్లు ఎన్నుకుంటున్నారు? ఒకవేళ ఇల్లు మారాలనుకుంటున్నారు, దాని గురించిన చరిత్ర చూస్తున్నారా? వాట్ ఈస్ దేర్, అసలు ఏం జరిగింది? కొత్తిల్లా, లేకపోతే ఎవరైనా ఉన్నారా? ఏమైనా హత్యలు జరిగినాయా? ఏమైనా ఆత్మహత్యలు జరిగినాయా? లేకపోతే ఏమైనా భయంకరమైన పూజలు కానీ కార్యక్రమాలు ఏమైనా జరిగినాయా ఇక్కడ అని బాగా పరీక్షించుకుంటూ వెళ్ళాలి. ఏదో మనకు పబ్లిసిటీ ఉంది కదా, నాకు నచ్చినట్లుగా నేను మాట్లాడతాను కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, అవతలని కించపరుస్తున్నామా, బాధ పెడుతున్నామా అని ఆలోచించకుండా మాట్లాడదాం. పాశ్రమ గారు హర్రర్ స్టోరీలు బాగా చదువుతారు అనుకుంటా. ఆత్మహత్య చేసుకున్న వారు, మర్డర్ జరిగినటువంటి ఆ ఇండ్లలో ఆత్మలు తిరుగుతుంటాయి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని పాశ్రమ గారు ప్రసంగం చేస్తున్నారు. అసలు బైబిల్లో బేసిక్ మినిమం అయినా కూడా మరి ఉందంటామా లేదంటామా? ఒకవేళ ఆ మినిస్ట్రీకి సంబంధించి ఫాలో అవుతున్న వారు, లేకుంటే ఆ మినిస్ట్రీలో ఉన్నవారు వీడియో చూసి దయచేసి ఫీల్ అవ్వకండి, అర్థం చేసుకోండి. ఆత్మలు చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళ ఆత్మలు భూమి మీద తిరుగుతూ ఉంటాయి, మనం చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆమె అన్నారు. మరి ప్రసంగి గ్రంథము 12:7 మన్నైనది వెనుకొట వల్ల మరలా భూమిలో చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును అని ఉంది. అంటే ఆత్మ అనేది చనిపోయిన తర్వాత దేవుని యొద్ద వెళ్ళిపోతుంది అని మనకు అర్థమవుతుంది. తర్వాత లాజరు ధనవంతుడి స్టోరీ మనం చూసినట్లయితే, లాజరు చనిపోయిన తర్వాత తన ఆత్మ దేవుని దూతల చేత చక్కగా వెళ్ళింది. అంటే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నది అని అక్కడ దేవుని వాక్యంలో తెలియజేస్తుంది. తర్వాత ధనవంతుడు అని ఒక వ్యక్తి ఉంటాడు, అతను చనిపోయాడు, అతను పాతి పెట్టబడ్డాడు, తన ఆత్మ పాతాళానికి వెళ్ళింది అని మనం చూస్తాం. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు శాంతిని, నెమ్మదిని పొందుతున్నాడు. ధనవంతుని ఆత్మ పాతాళములో యాతన పడుచున్నది అని ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఒకని ఆత్మ చనిపోయిన తర్వాత రెండు స్థలాలలో, అంటే రెండిట్లో ఏదో ఒక స్థలంలో పోవాల్సి ఉంటుంది తప్ప భూమి మీద తిరుగుతూ ఉంటుంది అనడానికి వాక్యం అంగీకరించట్లేదు. కాబట్టి ఇటువంటి ప్రసంగాలు, ఇటువంటి మాటలు చెప్పటం ద్వారా మనం క్రైస్తవ్యానికి ఇంకా మనం దరిద్రాన్ని పట్టించిన వారిం అవుతాం. దయచేసి వీడియో చూస్తున్న మీరు ఆలోచించండి. వాక్యం మీద కొంత పరిజ్ఞానం, అంటే వాక్యాన్ని కొంత వాక్య జ్ఞానం సంపాదించడానికి కొంచెం ట్రై చేయండి దయచేసి. ఏదో మనకు పబ్లిసిటీ ఉంది కదా, నాకు నచ్చినట్లుగా నేను మాట్లాడతాను కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, అవతలని కించపరుస్తున్నామా, బాధ పెడుతున్నామా అని ఆలోచించకుండా మాట్లాడదాం. మనసులో ఉన్నది ఏదో ఆత్మ ప్రేరేపణ అని అవతలోడు గురించి ఏమైనా అనొచ్చు అని నచ్చినట్లుగా మాట్లాడడం వలన ఈరోజు క్రైస్తవ్యం దరిద్రం అయిపోతుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య పరిజ్ఞానం పెంచుకోవడానికి కష్టపడండి, వాక్యం నేర్చుకోవడానికి కష్టపడండి. వాక్యాన్ని ప్రయాస కలిగి పరీక్షించండి, పరిశోధించండి. అప్పుడు మనకు ఏ క్షణం అసలు ఏంది కథ, మనం మాట్లాడుతున్నవి అది నిజాలా అబద్ధాలా అని కొంత మనకంట ఒక అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరు ప్రేమపూర్వకంగా అర్థం చేసుకుంటారని నమ్ముతూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మాటలను ముగిస్తున్నాను.